నీ పేరన్నా? నా పేరు మార్పు. ఏం చేస్తాను? నేను ఏదో వ్యవసాయ పని చేసుకుంటాను. ఎలా ఉందన్న వ్యవసాయం? బాగానే ఉంది. మీ సంతనూతల నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉందన్న? మా రోజుల పోళ్ళన్నా ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎవరు గెలుస్తారు ఈసారి? టీడీపీ. టీడీపీ? మొన్నటిదా జగన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అసలు ఎవడు కనపడ్డాడు? మేము ఎప్పుడు చూడలేదు అతను. ఎమ్మెల్యేని చూడలేదు మీరు? అవతారులు వస్తా పోతా చూడలేదు. అందుబాటులో లేదా ప్రజలకి? డైరెక్ట్ చూడలేదు ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యేని? ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ ఇచ్చిండు కదా, ఆయన చూసిరా? ఎవరో తెలియదు, కొత్తగా వచ్చారు అంటున్నారు. గెలుస్తారా మరి ఈసారి? మేము ఈసారి బిఎన్ నిజ కుమార్కి వేస్తాం. పోయినసారి వరకు గెలిచారు, పోయినసారి బిఎన్ నిజ కుమార్కి వేస్తాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకి వేస్తాం. మేము ఓటు పక్కకి వెయ్యం. పైన ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పైన చంద్రబాబు వస్తాడు. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 150, 140. పొత్తుతోనా సింగిల్ గానా? పొత్తుతోనే. సింగిల్ గెలవలేడా? సింగిల్ గా గెలవచ్చా? ఎన్ని సీట్లు వస్తాయి సింగిల్ అయితే? సింగిల్ అయితే మాకు ఈసారి 90 వస్తాయి. కలిసి చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గెలవాలని? అభివృద్ధి కావాలయా, మాకు అభివృద్ధి కావాలి. ఈ రోజు మాకు కాలువలు తీసేవాడు కూడా లేడు. రోడ్డు చూడు, అంబేద్కర్ 2 లైన్ చూసు. ఒకసారి వీడియో మమ్మల్ని చూసావు కదా, ఆ 2 లైన్లు కూడా చూడు. అది బడి, మా స్కూల్ పిల్లలకి ఇంతవరకు మా బడి ఓకే, ఇంతవరకు కావాలా. మాకు ప్రాబ్లం ఏంది? 5 సంవత్సరాలు మొదలు పెట్టి ఇప్పుడు అది ఇంతవరకు ప్రాబ్లం. మా వాళ్ళు చిన్న బడిలో చదువుకునే పిల్లలు 1 నుంచి 5వ తరగతి పిల్లలు కూడా ఇంతవరకు బడి లేదు. రోజు పాపం చిన్న స్కూల్, చిన్న ఇంట్లో చదువు చెప్తున్నారు అందరికి. అలాంటప్పుడు ఎవడేస్తాడు ఓటు? వేయాలి. అతను నా సేపు రోడ్లు వేసాడు, అప్పుడే డబ్బులు లేనప్పుడే మాకు అన్ని చేసాడు. అతను వస్తే ఇంకా బాగా చేస్తాడు. అప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడు స్కూల్స్ అనే లేదు బెదరు. వచ్చాడు, 2 సంవత్సరాలు అసెంబ్లీ కట్టాడు, మనకి హైకోర్టు కట్టాడు, అన్ని చేశాడు, 10 చేశాడు. ఇతను వచ్చి నాకు ఏం కట్టాడు చెప్పు? స్కామ్ చేశాడు చాలా వరకు అంటున్నారు కదా. స్కామ్ బాగుందా? వాడు చేసేది ఇది చేసింది కరెక్ట్. ఇసుకలో తీలా, ఇసుక తీలా మాఫియా. ఇది ఇసుక మాఫియా కదా, ఫ్లాట్లు మాఫియా కదా. ఫ్లాట్లు జగనన్న ఫ్లాట్లు మాఫియా లేదా? ఏంట్లో మాఫియా? 10 లక్షలు పొలం అయితే 20 లక్షలు అని చెప్పి గవర్నమెంట్ గా డబ్బులు అవుతాయి, అది మాఫియా కదా. అందరూ కాకపోతే జగన్ అనేవాడు ఉంటే మా బతుకులు ఎట్లా ఉంటాయి. చంద్రబాబు వస్తే మారుతాయి అంతే, ఇంకేం కావాలి చెప్పు? నేను 2 మాటల్లో చెప్తాను. జగన్ వస్తే మళ్ళీ జనం అందరూ తగ్గిపోతారు. ఎందుకు? ఆ మందు తాగి. ఏ మందు? నేను ఒకటే చెప్తాను, గంటకు ఒక మందు మారుద్ది. ఇప్పుడు మీకు ఏ మందు కావాలంటున్నారు? అయితే ఆవులకి ఇచ్చేది సాబీగా ఇస్తుంటే రోజువారీగా ఇస్తుంటే సరిపోయింది. ఇప్పుడు ఒక బ్రాండ్ అమ్మాడు అనుకో, ఇంకో గంట తర్వాత ఇంకో బ్రాండ్, మళ్ళీ ఇంకో గంట తర్వాత ఇంకో బ్రాండ్. ఈ కొంటే కొనండి, లేకపోతే మానుకోండి అంటున్నారు. మరి మానుకోవచ్చు కదా? మానుకోలేకనా కదా కొంటాం, అంతేనా? అందుకే కదా జనం చచ్చిపోతారు అంటుంది అబ్బాయి. తండ్రి లాంటి చంద్రబాబు, ఊరకు గాలి తిరిగేవాడు జగన్ లాంటి. మా భవిష్యత్తు బాగుండాలంటే ఇంట్లో తండ్రి ఎలా ఆలోచిస్తాడు అలా ఆలోచించేది చంద్రబాబు. గాలి తిరిగేవాడు లాంటి జగన్. ఇతనికి ఎంత పోలిక ఉందంటే ఇదే తండ్రికి కొడుక్కి ఉన్నంత తేడా ఇక్కడ కనపడుతుంది అంతే. ఇంక దానికంటే ఇంక మేము చెప్పేది ఏం లేదు. ఈసారి పక్కాగా చంద్రబాబు రావాలి, వస్తాడు అంతే. ఏం చేస్తుంటారు? నేను పిండి మిల్లు. నేను ఒకటే చెప్తున్నా, మీరు పోయే దారిలో ఇల్లు కాడ బ్రిడ్జి ఉంది. నేను కలెక్టర్ గారికి 10 సార్లు చెప్పా, ఆర్డీఓకి, ఎంఆర్ఓ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఒక్కళ్ళు కూడా పడలా, ఎక్కడ కూడా దాన్ని పట్టించుకోవాలా. ఇప్పుడు దాంట్లో అక్కడ కనీసం ఒక 100 యాక్సిడెంట్లు అయినాయి. ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ఈ ప్రభుత్వంలో కలెక్టర్ కూడా నిద్రపోతున్నాడు. నేనే వాట్సాప్ పెట్టున్నా, కలెక్టర్ గారికి పెట్టున్నాను, ఆర్డీఓ గారికి పెట్టున్నాను, ఎంఆర్ఓ కింద నుంచి అధికారులు ఒక్కరు కూడా పనిచేయట్లా. అదిగాక కట్టిన వాళ్ళే కడుతున్నారు పడగొట్టి. ఏదైనా కానీ ఊరికి మంచి పని ఫలాంది చేసామని చెప్పండి, నేను దానికి అగ్రీడ్. మొదటిగా అతనికి నేను ఓటేస్తా. ఫలాని పని చేసామని చెప్పండి ఊరికి. మరి పోయినసారి మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా గెలిపించారు కదా? గెలుపు ఓటములు అనేది
అధికారంలో ఓటర్లు అందరూ బట్టి ఉంటుంది. ఓకే. అది మంచి చేస్తాడని చేసి ఉంటారు, చేయలేదని నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళ తండ్రి నెంబర్ 1 రాజశేఖర రెడ్డి, ఆయన మంచిగానే చేశాడు. ఇప్పుడు అతని బిడ్డ కాబట్టి చేస్తాడని ఓట్లు వేసి ఉండొచ్చు. ఇప్పుడు సంక్షేమ పథకాలను అందిస్తున్నా అంటున్నాడు కదా. సంక్షేమం ఏమందిస్తున్నాడు పలాందని చెప్పండి. ఇప్పుడు పలానా పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా వేసాడు కదా డబ్బులు పిల్లకాయలకి. అంతకుముందు డైరెక్ట్ గా స్కూల్కి వేశారు. మా అమ్మాయికి ఇప్పుడు తల్లిడీరు డబ్బులు రాలా, బయటకు తల్లిడీరు డబ్బులు రాలా. ఇంక ఏంది పలాంటి అని చెప్పండి. ఇప్పుడు ప్రతి చదువుకునే పిల్లల్ని చూడు, తర్వాత ఎంప్లాయీస్ ఒక్కళ్ళకి కూడా సరిగా జీతాలు ఇవ్వట్లా. వాళ్ళ పరిస్థితి ఏంది? పలాందని చెప్పండి. మీరు పలాందని చెప్తే నేను దానికి ఆన్సర్ చెప్పగలుగుతాను. ఇప్పుడు మందు బాబులు ఉన్నారు, ఒక్కళ్ళని సాటిస్ఫాక్షన్ ఉన్నారా? మీకు తెలుసు కదా, పలానా వాళ్ళు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు పోతూ పోతూ అక్కడ చూడండి, ఆ బ్రిడ్జి ఎన్ని యాక్సిడెంట్లు ఉన్నాయి, ఒక్కళ్ళైనా పట్టించుకున్నారా? కలెక్టర్ కాడి నుంచి మొత్తానికి వాట్సాప్ లో పెట్టా. అంటే కింది స్థాయి అధికారులు సరే కింద స్థాయి కాదు, పై స్థాయి అధికారులు కూడా పనిచేయట్లా. కింద స్థాయి అధికారులు కాదు, పై స్థాయి అధికారులు కూడా పనిచేయట్లా. నువ్వు పలానా అది వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఇస్తే ఐఏఎస్ లకి ఒక్కళ్ళన్నా కానీ పనులు చేస్తారు. ఇప్పుడు రమ్మనండి, నేను ఐఏఎస్ కి నేను పిటిషన్ పెట్టాను, తర్వాత పలాని వ్యవస్థ బాగుంది అని చెప్పి ఒకళ్ళు చెప్పమనండి. అన్ని వ్యవస్థలకి కాగితాలు పెట్టున్నాం. ఏ వ్యవస్థ కూడా సరిగా సక్రమంగా లేదు. ఎంప్లాయ్ అనేవాడికి భయం లేదు. అది ఇప్పుడు ప్రభుత్వంలో అతనే ఇంట్లో కూర్చుంటే కాదు, తిరిగి చేయాలా. ఇప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవడైనా కానీ అభివృద్ధి ఏది అడవి అయిపోయినాయి. ఏంటిది? నాగార్జున సాగర్ కాలంలో వాటర్ లేదు, ఇతను వచ్చినాక. అంత ముందు ఎప్పుడు లేదు. మనకి రావాల్సిన వాటర్ కూడా తెలంగాణ కూడా తెగపోయాడు. ఏం చేస్తున్నట్టు? ఎందుకు మీరు మంత్రులు సీఎం ఎందుకు అడగదెంగనా? మన ఏమి రైతుకి ఏమి ఇచ్చారు మీరు? వెలుగొండ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది అంటారు కదా. వెలుగొండ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది అంటారు కదా. అయిపోయిందయ్యా. నీ డ్యాము నీ జిల్లాలో ఉన్న డ్యామ్ పగిలిపోతే దిక్కు లేదు. ఎంతమంది చనిపోయారు? ఏమన్నా పట్టించుకున్నారా? అది సాగర్ కాలువలనే బాగు చేయమని ముందు ఆడ పంజాబ్ చెట్లు అన్ని ఉన్నాయి. ఆ మనిషి దిగటానికి ఉండదు. అంతకుముందు పిల్లలు రోజు 50 మంది ఎత్త కొట్టేవాళ్ళు. ఇప్పుడు లోపలికి పోతే మునిపించుకొని చేస్తారేమోనని పోయి అట్లా.